దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 28వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న వాగ్దానము నిజంగా చాలాసార్లు మన జీవితంలో ఎంతగా తలకిందులైపోతున్నాము, విసిగిపోతున్నాము, విరిగిపోతున్నాము, నలిగిపోతున్నాము, కృంగిపోతున్నాము. ఇవన్నీ భావాలే కదా. అంటే మనసు బాధనే కోరుకుంటుందేమో కదా. నిజంగాను బాధలే చెప్తాము కానీ ఏ రోజన్నా, ఆ బంధాల కోసమే చెప్తాం కానీ ఏ రోజన్నా మరి పరిష్కారాలు ఎప్పుడు వెతుకుతాము? ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. అంటే దేవుని యొక్క వాక్యము మన నీతిని సముద్ర తరంగాలతో పోలుస్తున్నాడు. మరి వాక్యము ఎక్కడ రాసి పెట్టబడి ఉంది? మనందరికీ తెలిసిన వాక్యము యెషయా 48:18 పూర్తి వచనము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ఇక్కడ దేవుడు కోరుకుంటుంది మనకి తెలియపరచబడుతుంది. నిన్న నేర్చుకున్నాం మనము చక్కటి వాక్యము, ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుట. ఆయన కూర్చోమంటాడు, లేవమంటాడు, నడవమంటాడు. ఎందుకు కోప్పడుతున్నావు అంటున్నాడు. నీకు తెలుసా నువ్వేం చేసావు? నువ్వు చేసిన పని ఏమిటి? మొదట అవ్వతోటి, ఆ 2 అయితే సైతాన్ తోటి అడిగాడు, నువ్వు దేవుని చేసినందువల్ల అని చెప్పి. అలాగే 3 కయ్యీన్ తోటి నీవు చేసిన పని ఏమిటి? ప్రభునందు ప్రియులరా, మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఒక్కటే మన జీవితంలో లక్ష్య పెట్టవలసింది దేవుని మాటలు. ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే, రాజు చనిపోయాడు, ఆయన సమాధిలో ఉన్నాడు. ఆ చుట్టూ ఎంతో మంది మాట్లాడారు. 4 రోజులు ఆయన చనిపోయాక గుండెలు పగిలి ఏడ్చారు, కేకలు వేశారు. కానీ లాజర్ని ఏ మాట బయటికి తేలేకపోయింది. లాజరు బయటికి రా అన్న ఒక్క మాటతో లాజరు బయటకు వచ్చాడు. ఈ రోజున నీవు నేను దేవుని మాట ఆలకింపవలనని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటుంది, నిన్న చెప్పాను, విరిగి నలిగిన హృదయము, దేన మనస్సు, కనికరమును ప్రేమించుట. ఇక్కడ చెప్పబడుతున్న మాటల ప్రకారము మొత్తము దేవుడు తన మాట వింటాడో లేదో అని ఆదాముకి పరీక్ష పెట్టాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, మాట వినటమే శ్రేష్టం. మనందరికీ తెలుసు కదా. ఎవరన్నా ఏదన్నా చేసినప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు, పెద్దలు ఎవరన్నా అడిగేది, ఏ రోజన్నా నా మాట విన్నావా? నీ ఇష్టానికే చేసావు. కానీ కనుక మొట్టమొదట అడిగే ప్రశ్న, మాట విన్నావా? కానీ నిజంగా మాట వినాలని ఉన్న మనలో ఏదో స్వభావం మనల్ని దూరం చేస్తుంది కదా. ఈరోజు శిష్యుల్ని ఏమని పిలిచాడు? ఫాలో మీ, నన్ను వెంబడించండి. ఎవని యందైనను నా మాటలు ఉన్న ఎడల వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నా మాటలు విని వణుకుచు లోబడతాడో అట్టి వానినే నేను దృష్టించుచున్నాను అని చెప్పి వాక్యం చెప్పబడుతుంది కదా. కానీ ఆయన మాట వింటున్నప్పుడు ఆయన మాటలు ఎలా ఉంటారంటే, నిజంగా ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతో అందరూ పరుగులు పెడతా ఉంటారు, నేను కూర్చోమంటాడు. అందరూ హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు, నేను లేవమంటాడు. అందరూ కంగారు 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 కష్టాలు పడి శ్రమ పడి జీతాలు తెచ్చుకుంటారు, నేను మాత్రం నిన్ను పోషించువాడని నేనే కదా, ఎందుకు భయపడుతున్నావు? కూర్చో.
అంటే నిజంగా పూర్తిగా ఈ లోకానికి పరలోకానికి చాలా తేడా ఉంటుంది. ఆయన మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. ఈ లోకం ఉదయం లేస్తే వాడిని చంపేశాడు, వీడిని చంపేశాడు. ఇది ఇప్పుడు మళ్ళా కరోనా వచ్చేసింది. అంటే మనల్ని కంగారు పెట్టేది ఈ లోకం, మనల్ని ప్రశాంతంగా ఉంచేది దేవుని పరమాత్మ. ఈరోజు దేవుని యొక్క వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఇక్కడ స్పష్టంగా యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో మనకేం చెప్తున్నాడు? నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలని. ఇక్కడ ఏమైందంటే దేవుడు అబ్రాహాముని పిలిచాడు, అబ్రాహాముగా చేస్తున్నాడు. అయితే ఒక రోజు వచ్చింది, దుష్టుడు అడిగాడు, తెగ మురిసిపోతున్నావు, అబ్రాహాం నీ మాట వింటాడనుకున్నావా? ఒక్కగానొక్క కుమారుడిని బలిమ్మని చెప్పు, తీసేసుకో వెనక్కి. ఇచ్చింది తీసేసుకో. ఒకటి గుర్తుపెట్టుకుని, ఇచ్చింది వెనక్కి తీసుకునేవాడు కాదు దేవుడు. ఎప్పుడైతే అబ్రహామా నీవు నా మాటని విన్నావు కనుక, నా మాటను లక్ష్య పెట్టావు కనుక ఈ రోజు నుండి అని చెప్పి ఎంతగా ఆశీర్వదించాడో అబ్రహాంని. నిజంగా ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. యేసన్న పాడతాడు కదా, యేసయ్య నిన్ను విన్నంటగాని ఆజ్ఞల మార్గము కనిపించెనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు, సుగుణాల సంపన్నుడా. ఇక్కడ నీ సంతానము ఇసుకవలే విస్తారమను, నీ గర్భఫలము ఇసుక రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. అంటే దేవుని మాటలు వింటే ఎలా పోలుస్తున్నాడు? నదులతోటి, సముద్రముతోటి, ఇసుకతోటి పోలుస్తున్నాడు. ఎలాగా ఒకసారి చూసుకుని మనము లోతుగా నేర్చుకుంటే, నా ఆజ్ఞలు ఆలకింపవాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు పవిత్రమైనవి. అవి నిన్ను నన్ను కట్టేవే కానీ ఆ సముద్ర తరంగాలతో పోల్చాడంటే, ఒక్క అలా సునామీ వచ్చింది, ఎంతమంది లేపేసింది. ఈ రోజున సముద్రము నీవు నేను ఎలా చూడగలుగుతున్నావు? మరి మనం వెళ్తే కాళ్ళు తడుపుకొని వస్తాం, కాసేపు కూర్చుని. అయితే చేపలు పట్టేవాడు చేపలు పట్టుకుంటాడు. అయితే సముద్రపు అడుగులోకి వెళ్ళిన వాడికి వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు. అంటే ఈ రోజున ఇక్కడ భూమి, ఆ ఇసుక, ఆ రేణువులతో పోలుస్తున్న దేవుడు అసలు ఈ యెషయా గ్రంథము 48వ వచనము ఆ 17వ వచనంలో ఎలా చెప్తున్నాడో తెలుసా? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు ప్రయోజనము కలుగునట్లు. కాబట్టి ఆయన ఉపదేశం చేస్తానంటున్నాడు, నడువవలసిన త్రోవలో నడిపిస్తానంటున్నాడు. ఎందుకు నడిపిస్తానంటున్నాడు? ఇక్కడ మనము ఇంకా చూస్తే, ఆజ్ఞ ఇచ్చి నిన్ను నన్ను, ఆ రోజున వారు బబులోను ఆ యొక్క ప్రాంతంలో చిక్కుబడిపోయినప్పుడు దేవుడు వారిని పిలిచి ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను పొట్టము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో పరీక్షించి తిని. ఎన్నోసార్లు నాశనం చేయాలనుకున్నాడు, కానీ బిగబట్టుకుంటున్నానని చెప్తున్నాడు. ఏంటి అంటే, నీవు నేను అపనమ్మకస్తుడమై ఉన్నాము అని చెప్పి. కనుక ఇక్కడ ఇంతటితో ఆపుతూ ఒక్క వచనం చెప్పి ముందుకెళ్ళిపోతే, దేవుడు తన మహిమను నీకు ఇవ్వాలని నిన్ను నన్ను పిలిచిన, ఏమంటున్నాడు తెలుసా? యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొక్కము, నేను మొదటివాడును కడపటివాడు, నా హస్తము భూమిని పునాది వేసెను, కుడి చెయ్యి ఆకాశ వైశల్యమును, అవన్నీ ఆగుతాయి, నువ్వు ఆగట్లేదు.
అవన్నీ మాట వింటున్నాయి, నువ్వు వింటం లేదు. కనుక లోతైన వాక్యంలోనికి వెళ్ళిపోతే కీర్తన 81:13 ఏమని ఉందంటే, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలీయులు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు, అప్పుడు నేను వారి శత్రువులందరినీ తరిమి వేస్తాను. ఈ ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో ఆజ్ఞలన్నీ ఉంటాయి కదా, 10 ఆజ్ఞలు. అయితే 29వ వచనము తెలుగులో ఇలా ఉంది, వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు. నిత్యము క్షేమము, ఆ క్షేమము నది వలె, అంటే నిత్యము నీవు సంతోషముగా సమాధానంగా, వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించే మనసు వారికి ఉంటే ఎంత మేలు. అయితే ఈ వచనము ఇంగ్లీష్లో ఎంత చక్కగా ఉంది అని అంటే, ఇఫ్ ఓన్లీ, అంటే కేవలము దే హ్యాడ్ సచ్ ఎ హార్ట్ టు ఫియర్ మీ, అంటే నాకు భయపడే మనస్సు వాళ్ళకి ఉంది ఎడల, టు కీప్ ఆల్ మై కమాండ్మెంట్స్ ఆల్వేస్, నా ఆజ్ఞలు గైకుని వారిగా ఉండిన ఎడల, సో దట్ ఇట్ మైట్ బి వెల్ విత్ దెమ్ అండ్ విత్ దెర్ చిల్డ్రన్ ఫర్ ఎవర్, వారికి మాత్రమే కాక వారి సంతానములకు నిత్యము క్షేమము కలుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, ఇక్కడ మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే అక్కడ ఎలా జరుగుతుందంటే, మనలాగే సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు చెప్పినట్లు 7 దినముల తర్వాత రాకపోతే, ఇక్కడ సౌలు తను చూస్తున్నాడు జనులు చెదిరిపోవటం చూచి, దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకురమ్మని. ఎప్పుడైతే తను బలి అర్పించాడో, తన పని కాదు, సమూయేలు వచ్చాడు, నువ్వేం చేశావు అని చెప్పి అక్కడ బ్లా 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 చెప్తున్నాడు. అయితే దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు గైకొనకపోతే, కనుక నీకేమి చెప్పాడో అదే నీవు చేయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? నీ రాజ్యము సదాకాలం స్థిరపరచాలని ఆయన ఆలోచించున్నాడు. కాకపోతే ఆయన మాట వినే ఒక్కడిని గైకున్నాడు, దేవుడికి దొరికాడు అని చెప్పి మళ్ళా సెకండ్ ఛాన్స్ ఇవ్వబడింది. సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనంలో, ఎప్పుడైతే దేవుడు అక్కడ సమూయేలు ద్వారా అమాలేకుల్ని మొత్తం నాశనం చేయమన్నాడు, అయితే బలి ఇవ్వడానికి కొన్ని తీసుకొచ్చారు. అప్పుడు మంచి వాటిని ఇలా చేశాను అని చెప్తున్నప్పుడు, ఇంకా నువ్వు మాట్లాడే పని లేదు. దేవుడు నాకు చెప్పాడు, అయ్యో ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించిన సౌలు, అంటే దేవుడు కోరుకున్నాడు అని ఎందుచేత దేవుని మాట వినక. కనుక ఏమి జరుగుతుంది అక్కడ తెలుసా? చెబుతున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించు. అక్కడ బలి, ఇక్కడ బలి. ఆయన బలిని కోరువాడు కాదు, కనికరమునే కోరువాడు. దావీదు చెప్తాడు కీర్తన 51లో, నీవు బలిని కోరువాడవు కాదు, అట్టిది కోరిన ఎడల నేను నీకు ఇద్దును, విరిగి నలిగిన హృదయాలు నువ్వు కోరుకుంటున్నావు. దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనుట, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి తిరుగుబాటు చేయుట సోది చెప్పుట. కాబట్టి దేవుడు నిన్ను విసర్జించాడు. అయితే మనం 16వ అధ్యాయంలో మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము, అక్కడ సమూయేలుని పంపిస్తున్నాడు యెషై కుమారుల యొద్దకు. ఎప్పుడైతే దావీదు వచ్చాడో అక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. కాబట్టి ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ హృదయం. నీ హృదయంలో ఆయనకి స్థానం ఉందా? నీ హృదయంలో ఆయన ఉండగలుగుతున్నాడా?
నీ హృదయము కుళ్ళు, కపటం, కుతంత్రం, పైకి సున్నము కొట్టిన సమాధుల లోపల ఏముంది? ఈరోజున పైకి అంతా బాగుందా? నిజంగా నీ హృదయంలో అమ్మో దేవుడు వెళ్ళిపోతాడేమో, అమ్మో దేవుడు వదిలేస్తాడేమో, అమ్మో దేవుడు విడిచిపెడతాడేమో. కానీ నిజంగా మనకు కష్టాలు చాలా వస్తూ ఉంటాయి తెలుసా, ఆశలు చాలా పుడతా ఉంటాయి తెలుసా. ఊరుకో ప్రభువా. నిజంగా ఒక్క పూట కూటి కోసం ఏశావు చేష్టత్వం అమ్మేసినట్లు, సోదె సొమ్ము కోసం బిలాము నాశనమైపోయినట్లు ఎన్నో బైబిల్ చెప్తుంది కదా. దేవుడు కోరుకునేది, దేవుడు అడిగేది, దేవుడు ఆశించేది దీన మనస్సే కదా. అంటే తలెత్తుకొని తిరగలేని వారంగా, నిందింపబడిన వారంగా, అవమానింపబడిన, ఈ లోకమునకు వెలియే పెంటైన వారంగా ఉంటాం. ఇది చేతకానుడు అంటా ఉంటాం. అంతే తెలుసు, నీకు నాకు చేత అయితే 100 మందిని చంపితే హీరో ఎందుకు? ఒక్కడికి ప్రాణం పోస్తే దేవుడు దండం పెడతారు. నీలో ప్రేమ ఉండాలి అంటే, నీలో అటువంటి పరిపూర్ణ సంతోషం కావాలంటే, మీకు తెలుసా, ఒక్క మాట చెప్పినా బాధపడకండి. నిత్యము బాధించేవాడు కాదాయన, నిత్యం అడగడు మీకు. అంటే ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా నా దేవుడు గొప్పవాడని చెప్తాను. ఎప్పుడైతే మందిరం కట్టే వరకు సొలొమోను ఎంత భయభక్తులుతున్నాడు, మందిరం కట్టాక దారి తప్పిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. నోవాహు ఓడలో ఉన్నంతసేపు ఎంతగా ఉన్నాడు. తర్వాత చక్కటి ద్రాక్షారసం తోటేసుకొని హ్యాపీగా పడుకున్నాడు. దేవుడు విడిచిపెట్టలేదు. అలా చూస్తే అబ్రహాము శారా చనిపోయాక ఇస్సాకుకి పెళ్లి చేసేసాక వెళ్ళిపోయి కెతూరాని పెళ్లి చేసుకుని హ్యాపీగా కాలం గడిపేశాడు. నిత్యము ఆయన నీవు అటెన్షన్ మనమని ఏంటో మనము కల్పించుకున్న సూత్రాలు. దేవునితో హ్యాపీగా ఇవ్వబడిన జీవితం ప్రశాంతంగా సమాధానంగా ఏం చేసుకుంటాం? కుళ్ళు కప్పటం, నీకంటే గొప్పలు ఏం చేసుకుంటాం? ఎప్పుడైతే 10 మందిలో ఎప్పుడైతే నువ్వు ప్రేమగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు సమాధానాన్ని కాపాడుకుంటావో, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. నీవు కోరుకుంటుంది మాకు తెలిసిన మా కోరికలు తీర్చమనే చెబుతున్నాము, కానీ మా ఇష్టాలే కష్టాలు తెస్తున్నాయని తెలిసిన పరుగులు పెట్టే వారంగా ఉన్నాము కనుక నీ కృప మాకు చాలునని, నీ కనికరము మాకు చాలునని, నీ ప్రేమ మాకు చాలునని నజరుడైన యేసు నామమున దీవించి ఆశీర్వదించి సమాధానంతో నిండైన దీవెనతో నింపి సమాధానంతో మమ్మల్ని ఉంచుతావని, వీరి కుటుంబాల్ని నీవు ఆశించే కుటుంబాలుగా, నీవు కోరుకున్న కుటుంబాలుగా, ఒక అబ్రహాముని కోరుకున్న దేవుడవు, ఒక ఇస్సాకుని కోరుకున్న దేవుడవు, సొలొమోనుని నేను కోరుకున్న నా కుమారుడు అని సెలవిచ్చావు కనుకనైనా నీవు కోరుకున్న జీవితం మాకు యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు